నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. గత 3 సంవత్సరాలుగా ఎన్నడూ లేనంత దారుణంగా రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది. దాదాపు 800కు పైగా డ్రోన్లు రష్యా అటు ఉక్రెయిన్ క్యాపిటల్ సిటీ మీద మొత్తానికి కీవ్ అనే ప్రాంతాన్ని దాడి చేసి స్మాష్ చేసే ప్రయత్నం చేశాయి. 800కు పైగా డ్రోన్లు, దాదాపు 30 వరకు మిజైళ్ళు కూడా, 13 నుంచి 30 మధ్యలో మిజైల్స్. సో ఫస్ట్ టైం అక్కడి క్యాబినెట్ బిల్డింగ్ని బద్దలుగొట్టిన ప్రయత్నం ఒక డ్రోన్, ఒక మిజైల్ చేసింది. సో అక్కడ పై ఫ్లోర్ అంతా కూడా పాడైపోయింది మొత్తం ఈ దాడి వల్ల. అండ్ అక్కడ ఉన్న ఉక్రేనియన్లు షాక్ అయ్యారు. ఏమిటి ఇంత పెద్ద ఎత్తున రాత్రికి రాత్రే 800కు పైగా డ్రోన్లు వచ్చాయని తెలుస్తోంది. ఇన్ని డ్రోన్లతోటి రష్యా అసలు ఏం చేయబోతోంది? అండ్ ముఖ్యంగా క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉక్రెయిన్ కీవ్ సిటీ చాలా శత్రుదుర్భేద్యంగా ఉన్నట్టుగా అక్కడ మిలిటరీ వాళ్ళంతా కూడా ఉంటారు. సో అక్కడ ఎయిర్ స్పేస్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. మొత్తానికి ఎయిర్ ఫోర్స్ కూడా ఈ విషయంలో. అలాంటిది ఈ ప్రాంతంలో ఈ గవర్నమెంట్ బిల్డింగ్ మీద దాడి చేయడం ఏంటి అని ఉక్రేనియన్స్ అంతా కూడా ఆశ్చర్యపోయారు. అండ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాడు. ఆయన ఖండించి అసలు పుతిన్కి పీస్ డీల్ చేసుకోవాలనే ఉద్దేశమే లేదు, శాంతి ప్రవచనాలు బయటికి అక్కడ చెప్తున్నాడు, బట్ మాకు మాత్రం ఇక్కడ బాంబులు వేస్తున్నాడు మీద అని వాపోతున్న సందర్భం. దీనికి తోడు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, భారత్ లాంటి దేశం మీద శాంక్షన్లు వేయడం కరెక్టే అని యుఎస్ని పొగిడిన సందర్భం జెలెన్స్కీ. ఎస్, మీ ఐడియా కరెక్టే అని యుఎస్కి చెప్పిన సందర్భం జెలెన్స్కీ. నిజానికి రష్యా ఆయిల్ కొంటూ యుద్ధానికి సపోర్ట్ చేస్తోంది భారత్ అని చెప్పి యుఎస్ మన మీద దుమ్మెత్తిపోస్తూ శాంక్షన్లు వేస్తున్న వేళ ఈరోజు జెలెన్స్కీకి తెలుసు ప్రధాని మోదీ డిప్లొమసీ ఏ విధంగా ఉంటుంది అని. ఎందుకంటే ప్రధాని మోదీ అటు మాస్కోకు వెళ్ళినప్పుడు, ఇటు కీవ్కి వెళ్ళినప్పుడు కూడా మోదీ యొక్క పద్ధతిని, మాట తీరును, లేకపోతే మన ఇండియా యొక్క స్ట్రాటజీని చూసిన సందర్భం. అయినప్పటికీ మనం శాంతిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 2 దేశాలకు సంబంధించి యుద్ధం ముగియాలి అని మనం కోరుకుంటున్నాం. అయినప్పటికీ యుఎస్ ఇలా శాంక్షన్స్ వేయడం, మనకు అటు జెలెన్స్కీ దాన్ని పొగిడినంత పనిచేయడం, డైరెక్ట్లీ భారత్ అనే పేరు తీయకుండా తనేమంటాడంటే రష్యాకు సపోర్ట్ చేసే ఏ దేశానికైనా శాంక్షన్లు విధించడం ఇట్స్ అ గుడ్ ఐడియా అని అంటాడు. ఇది జెలెన్స్కీ మనసులోని మాట. అంటే అక్కసైతే వెళ్ళగక్కాడు. ఎందుకు అంటే మొన్న ఎస్సీఓ మీట్లో ప్రధాని మోదీ, పుతిన్ అండ్ జిన్పింగ్ వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం, ముఖ్యంగా పుతిన్తో సన్నిహితంగా ఉండడం, రష్యాతో సన్నిహితంగా ఉండడం జెలెన్స్కీకి పూర్తిగా కళ్ళమంటగా మారింది. కాబట్టి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ను మెచ్చుకుంటున్నాడు, మీది మంచి ఐడియా అని. ఇదొక ఎత్తు అయితే, ఇక అమెరికా కూడా మళ్ళీ రంగంలోకి దిగి రష్యా మీద శాంక్షన్లు విధించడానికి సమాయత్తం అవుతోంది. సో రష్యా మీద రకరకాల శాంక్షన్లు దాదాపు 2014 నుంచి ఇటు అమెరికా కావచ్చు, అటు యూరోపియన్ యూనియన్ కావచ్చు. యూరోపియన్ యూనియన్ అయితే దాదాపు 11 సార్లు, అంటే 2014లో 3 సార్లు, తర్వాత 2022, ఆ తర్వాత 2023 వరకు కూడా దాదాపు 11 సార్లు యూరోపియన్ యూనియన్ శాంక్షన్లు విధించడం. అంటే ఏదో రకంగా బైలాటరల్గా ఉండే విషయాలు, అటు యూరోపియన్ యూనియన్కి నష్టం లేని విషయాలు ఏవైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా శాంక్షన్లు విధించి రష్యాను ఇరుకున పెట్టడం లాంటివి అటు యూరోపియన్ యూనియన్ చేసింది, ఇటు అమెరికా కూడా చేసింది. సో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రెడీగా ఆన్సర్ చెప్పాడు, ఎస్, రష్యా మీద మరోసారి శాంక్షన్లు వేయబోతున్నాం అని. దీనికి తోడు భారత్ మీద కూడా పోలాండ్ రిపోర్టర్ అడిగినప్పుడు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ చూడలేదు ఇంకా మీరు భారత్ మీద అని చెప్పాడు ఆయన. సో భారత్ మీద కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్కు అమెరికా రెడీ అవుతున్న సందర్భం అయితే కనబడుతోంది. సో ఓవరాల్గా చూస్తే అటు రష్యా మీద, ఇటు భారత్ మీద 100% టారిఫ్స్ వేయడానికే మేము సిద్ధమవుతున్నాం. అంటే ఇప్పటివరకు ఉన్న 50%ను ఇంకా పెంచితే 75కి చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకంగా మేము టారిఫ్స్ పెంచుతాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. ఆ భారత్ విషయానికి వస్తేనేమో 25% ఏమో రెసిప్రోకల్ టారిఫ్స్, అంటే అమెరికాకు మనం ట్యాక్స్లు వేస్తున్నాం కాబట్టి అమెరికా మళ్ళీ మన మీద రివెంజ్ ట్యాక్స్లు, అండ్ ఇంకొక 25% మాత్రం రష్యా ఆయిల్ కొంటున్నందుకు. సో ఈ 25ను ఇంకా పెంచేసి ఓవరాల్గా 75 మొత్తం చేస్తారేమో అనే ఒక ఊహాగానాలు అయితే ఉన్నాయి. మరోవైపు రష్యా మీద కూడా శాంక్షన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. పుతిన్ విషయంలో ఈ రకంగా ఉంటే జెలెన్స్కీ మాత్రం భారత్ మీద అక్కసు వెళ్ళగక్కిన సందర్భం. అండ్ అసలు పుతిన్కి ఈ శాంతి ప్రవచనాలు చెప్పడమే తప్ప శాంతి కోరుకోవట్లేదు అని చెప్పి మాట్లాడడం అయితే జరిగింది. సో ఇదొక ఎత్తు అయితే, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మాత్రం మీకు నచ్చకపోతే కొనకండి,
మీకు అవసరం లేకపోతే కొనకండి అని చెప్పి మాట్లాడడం అయితే జరిగింది ఆయిల్ని. అండ్ రష్యాతోటి ఆయిల్ కొంటాము అని అయితే చెప్పడం జరిగింది. ఇక యూరోపియన్ యూనియన్ మీద కూడా డొనాల్డ్ ట్రంప్ పడ్డ సందర్భం. సో మొన్నటికి మొన్న యూరోపియన్ యూనియన్ని కూడా బెదిరించిన సందర్భం. యూరోప్ గనక ఈ రష్యా ఆయిల్ని భారత్ దగ్గర నుంచి ఈ ఓపెన్ మార్కెట్లో కానీ లేకపోతే డీల్ ద్వారా కానీ గనక కొనుక్కున్నట్లయితే నేను దాన్ని సీరియస్గా తీసుకుంటాను, మీరు ఆ ఆయిల్ కొనొద్దు అని చెప్పి యూరోప్ మీద అయితే పడ్డారు. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. నేను చాలా ఈజీగా యుద్ధాన్ని ఆపేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ అతను ప్రెసిడెంట్ కాకముందు అన్నాడు. అందరూ కూడా నిజంగానే ఆపుతాడు అని అనుకున్నారు. ఒక్కరోజులోనే నేను ఆపేస్తాను, పుతిన్ నా ఫ్రెండు అని చెప్పాడు. పుతిన్ నేను చెప్తే వింటాడు అని చెప్పి. కానీ ఎప్పుడైతే జనవరి 20, 2025లో అతను అధికారంలోకి వచ్చాడో రెండోసారి, ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఆపుదామనుకున్న పని జరగలేదు. రెండోది ఏంటి అంటే ఇప్పటికీ కూడా యుద్ధాన్ని ఆపలేని పరిస్థితి. మరోవైపు ఎవ్వరు రష్యా గురించి మాట్లాడినా వెంటనే దాని ప్రభావం యుక్రెయిన్ మీద పడుతుంది. గట్టిగా వాళ్ళ మీద బాంబులు, మిజైళ్ళు వదిలిన సందర్భం. సో ఆల్మోస్ట్ 5 భాగాలుగా విభజిస్తే యుక్రెయిన్ని, అందులో ఒక భాగం మొత్తాన్ని రష్యా ఇప్పటివరకు ఆక్యుపై చేసేసుకుంది. మరి ఏమిటి, డొనాల్డ్ ట్రంప్ తాను ప్రగల్భాలు పలికాడు కదా, అండ్ తానే కన్ఫెస్ చేశాడు చివరికి ఏంటంటే, నిజానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఈజీగా ఆగిపోతుంది అనుకున్నాను, కానీ అలా ఆపలేకపోయాను, కానీ ఇప్పటికైనా నేను ఆపుతాను అనే మాట ఆయన చెప్తున్నాడు. అఫ్కోర్స్ అతను చేయలేకపోయాను అని ఒప్పుకున్నా కూడా అతను చేస్తాను అని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాడు కదా. సో ఇప్పటికీ ఆ ప్రగల్భాలను కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా భారత్ పాక్ విషయంలో నేనే ఆపానని చెప్పి భంగపడ్డాడు. అండ్ ఈరోజు యుక్రెయిన్ అండ్ రష్యా యుద్ధాన్ని ఆపలేకపోయాడు, అది ఒప్పుకున్నాడు. అండ్ వెనెజువేలాతోటి డైరెక్ట్ అటాక్స్ పెట్టుకుంటున్నాడు. అంటే అసలు యుద్ధాన్ని ఆపడం సంగతి పక్కన పెడితే అసలు యుద్ధాలను ప్రేరేపించేవాడిగా డొనాల్డ్ ట్రంప్ తయారవుతున్నాడా అన్న ఒక డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ ఏమో పక్కన పెడితే అసలు వీళ్ళందరినీ యుద్ధాలకు ప్రోత్సహించే పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ విషయంలో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం, భారత్ నీరుకున పెట్టడమే తప్ప నిజానికి రష్యా ఉక్రెయిన్ని యుద్ధం ఆపేసుకునే పరిస్థితి ఉక్రెయిన్కి ఇవ్వకుండా చేసిందే ఈ అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు నాటో ద్వారా. మరి దీన్ని ఎవరు బయటికి తీస్తారు? ఈ నాటోకి సంబంధించిన విషయంలో అసలు ఏమిటి, ఈ రష్యాకి ఉక్రెయిన్కి సంబంధించి ఏమిటి ఈ పంచాయతీ, ఎందుకు ఇలాంటిది జరిగింది అనేది చూచాయిగా నేను వేరే వీడియోలో చెప్తాను. నిజానికి వ్లాదిమిర్ పుతిన్ అంటాము, వొలోదిమిర్ జెలెన్స్కీ అంటాము యుక్రెయిన్ ప్రెసిడెంట్ అని. మరి వొలోదిమిర్ అండ్ వ్లాదిమిర్ రెండు సేమ్గా ఉన్నాయి కదా అంటే 100% సేము. అది ఇది ఒకటే. ఎందుకంటే 980 అనే సంవత్సరంలో 1015 వరకు గ్రాండ్ ప్రిన్స్ వొలోదిమిర్ అనే వ్యక్తి ఈ సోవియట్ అంటే రష్యాను పరిపాలించాడు. ఆ వొలోదిమిర్ అనే పదమే ఈ వ్లాదిమిర్ పుతిన్, వొలోదిమిర్ జెలెన్స్కీ అవుతున్నారు. సో వీళ్ళందరి రూట్స్ కూడా ఈ సోవియట్ యూనియన్కి సంబంధించినవి ఉన్నాయి. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో మీకు అందుతుంది ఫుల్ డీటెయిల్స్ తోటి. బట్ ఏదేమైనా భారత్ విషయంలో అమెరికా ప్రదర్శిస్తున్న తీరు మీకు ఎలాంటి ఇబ్బంది అనిపిస్తోంది అనేది ఒకటి కామెంట్ చేయండి. అండ్ డొనాల్డ్ ట్రంప్ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి ఈరోజు యుద్ధాల్ని ఆపడం మానేసి భారత్ లాంటి దేశం మీద అక్కసు వెళ్ళగక్కుంటూ రష్యా మీద మళ్ళీ టారిఫ్స్ వేస్తా అంటూ యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ యూరోపియన్ యూనియన్ని బెదిరించినట్టు చేస్తూ ఆఖరికి పెద్దన్న పాత్ర పోషిస్తూ నోబెల్ ప్రైజ్ కోసం చివరికి యుద్ధాల్ని ప్రేరేపిస్తున్న సందర్భం వెనెజువేలా లాంటి సందర్భం. అంటే యుద్ధాల్ని ఆపుతాడా, ఇతను యుద్ధాల్ని ఇంకా ఎస్కలేట్ చేస్తున్నాడా అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ రేపటి రోజున భారత్పై, రష్యాపై మళ్ళీ టారిఫ్స్ కోసం సమాయత్తమవుతున్న వేళ దాన్ని ఎలా అరికట్టాలనేది కూడా మీరు ఒక సూచన చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.